హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్‌కి స్వాగతం. మిత్రులారా, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇటీవల నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షలు, ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహిస్తున్న ఎగ్జామ్స్‌లో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఇయర్ ఎండ్ రివ్యూస్‌లోని అంశాలను ఎగ్జామినర్ అడగటం అనేది జరుగుతుంది. సో, కాబట్టి మీరు ఏ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా, ఇయర్ ఎండ్ రివ్యూలో ఉన్నటువంటి అంశాలను ఖచ్చితంగా చదవాలి. అంటే వివిధ మంత్రిత్వ శాఖలు ఇయర్ ఎండ్ రివ్యూస్‌ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఇయర్ ఎండ్ రివ్యూస్‌లో వివిధ ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి పథకాల గురించి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా అవసరం. సో, అందులో భాగంగానే మన భారత పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇయర్ ఎండ్ రివ్యూలోని ఒక పథకం గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇందులో ఒక స్కీమ్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది పిఎల్ఐ స్కీమ్. పిఎల్ఐ అంటే ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి ఒకసారి చూద్దాం. ఈ యొక్క స్కీమ్‌ను నవంబర్ 11, 2020 సంవత్సరంలో క్యాబినెట్ అనేది ఆమోదించడం జరిగింది. సో, ఈ స్కీమ్ అనేది 14 ప్రధాన రంగాల్లో భారతదేశం యొక్క ఉత్పత్తి సామర్థ్యాలను మరియు ఎగుమతులను మెరుగుపరచడం కోసం 1.97 లక్షల కోట్లతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎన్ని రంగాలంటారు? 14 ప్రధాన రంగాలలో 1.97 లక్షల కోట్లతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో, అయితే ఈ పథకం ప్రకారము ప్రొడక్షన్ ఆధారంగా కొంత శాతం ప్రోత్సాహకాలను ఇవ్వటం జరుగుతుంది. ప్రోత్సాహకాలంటే ఇన్సెంటివ్స్‌ను ఇవ్వటం అనేది జరుగుతుంది. సో, అలాగే దేశంలో యాంకర్ పరిశ్రమలు ఏర్పడినప్పుడు వాటికి కావాల్సిన విడిభాగాలను సప్లై చేయడానికి ఎంఎస్ఎంఈ యొక్క అవసరం ఉంటుంది. అంటే యాంకర్ పరిశ్రమలు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్లు తయారు చేసే కంపెనీ మన భారతదేశంలో పెట్టారనుకోండి. సో, ఈ యొక్క కార్లు తయారు చేయడానికి ముడి సరుకులనేవి అవసరమవుతాయి. టైర్లు అవసరమవుతాయి, గ్లాస్ అవసరమవుతుంది, పెయింట్ అవసరమవుతుంది. వివిధ రకాల మనకి ముడి సరుకులనేది అవసరమవుతుంది. సో, ఈ ముడి సరుకులన్నీ కూడా వివిధ రకాల ఎంఎస్ఎంఈల నుంచి మనం ఇక్కడి నుంచి తెచ్చుకోవటం అనేది జరుగుతుంది. ఇలా తెచ్చుకొని ఈ యొక్క కంపెనీ కారులను తయారు చేయడం జరుగుతుంది. సో, ఈ యొక్క కంపెనీని ఏమంటామంటే యాంకర్ కంపెనీ అని అంటాం. సో, యాంకర్ పరిశ్రమ. సో, ఈ యాంకర్ పరిశ్రమలు లాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు వివిధ రకాల ముడి భాగాలను సప్లై చేయడానికి ఈ ఎంఎస్సీల యొక్క అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఎంఎస్ఎంఈల యూనిట్లు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ పిఎల్ఐ పథకం ద్వారా ఈ ఎంఎస్సీ పరిశ్రమలో మంచి ప్రభావం కనిపిస్తుందనేది ఈ యొక్క స్కీమ్ ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో, మరి ఈ పిఎల్ఐ స్కీమ్‌లో పేర్కొన్నటువంటి 14 ప్రధాన రంగాలని చెప్పాం. సో, ఈ 14 ప్రధాన రంగాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎలిమినేషన్ ప్రాసెస్‌లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ 14 ప్రధాన రంగాలు ఏంటంటే, ఫస్ట్ వన్ మొబైల్ తయారీ మరియు నిర్దిష్ట ఎలక్ట్రానిక్ భాగాలు. సెకండ్ వన్ ఆహార ఉత్పత్తులు. థర్డ్ వన్ టెక్స్టైల్ ఉత్పత్తులు. ఫోర్త్ వన్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, సెల్ బ్యాటరీ. ఫిఫ్త్ వన్ ఆటోమొబైల్స్ మరియు ఆటో భాగాలు. సిక్స్త్ వన్ వైట్ గూడ్స్. సెవెంత్ వన్ మెడికల్ డిజైన్ మరియు తయారీ. అలాగే ఎయిత్ క్రిటికల్ కీ స్టాండింగ్ మెటీరియల్స్. నైన్త్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్. 10థ్ స్పెషాలిటీ స్టీల్స్. 11 టెలికాం అండ్ నెట్వర్కింగ్ ఉత్పత్తులు. 12థ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు. 13థ్ వన్ హై డెఫిషియన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్. అలాగే 14థ్ డ్రోన్లు మరియు డ్రోన్ భాగాలు. ఈ యొక్క 14 ప్రధాన రంగాల గురించి ఈ యొక్క పిఎల్ఐ స్కీమ్‌లో మనకి ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి ఈ పిఎల్ఐ పథకం సాధించిన విజయాలను కూడా ఈ యొక్క ఇయర్ ఎండ్ రివ్యూలో ఇవ్వటం జరిగింది. సో, అదేమిటంటే 1.46 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టడం అనేది జరిగిందని, అదేవిధంగా 12.50 లక్షల కోట్ల ఉత్పత్తులను సాధించామని, అంటే ఉత్పత్తి చేశామని, 4 లక్షల కోట్ల ఎగుమతులను చేయటం జరిగింది. సుమారుగా 9.50 లక్షల మందికి పరోక్షంగాను, ప్రత్యక్షంగాను ఉపాధిని కల్పించడం జరిగింది. 10 మంత్రిత్వ శాఖల పరిధిలో ఈ 14 రంగాల్లో సుమారుగా 1300 యూనిట్ల తయారీ యూనిట్లను స్థాపించడం అనేది జరిగింది. సో, ఇటువంటి విజయాలను మనం ఈ పిఎల్ఐ స్కీమ్ ద్వారా సాధించడం జరిగిందని ఈ యొక్క ఇయర్ ఎండ్ రివ్యూలో ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్, మరి భారత పరిశ్రమల శాఖ రిలీజ్ చేసినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూలోని ఒక ముఖ్యమైన అంశం గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇయర్ ఎండ్ రివ్యూస్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్‌ను కంటిన్యూ చేయాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, అదేవిధంగా
ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కాంపిటీటివ్ యాస్పిరెంట్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.